వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన సంచలన ప్రకటన పెద్ద ఎత్తున ప్రకంపనలు రేపుతోంది. ఎవరు ఊహించని విధంగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలేం జరిగిందన్నది ఉత్కంఠ రేపుతోంది. ఆయన షాకింగ్ నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది. అయితే 3 తరాలుగా వైఎస్ కుటుంబానికి అత్యంత వేర విధేయుడిగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంత కఠిన నిర్ణయం తీసుకున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదు, ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లండన్ లో ఉన్న జగన్ మాత్రం విజయసాయిరెడ్డి రాజీనామాపై వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. దీంతో సాయిరెడ్డి నిర్ణయంపై ఇటు అధినేత జగన్ తో పాటు అటు వైసీపీ కూడా మౌనంగా ఉండిపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే జగన్ తో మాట్లాడిన తర్వాతే తాను ఎంపీ పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు విజయసాయిరెడ్డి. తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. అయితే తాను వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశానని, తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారని కూడా చెప్పారు. కేసుల మాఫీ కోసం తాను రాజీనామా చేశానని జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చారు విజయసాయిరెడ్డి. తనలాంటి వాళ్లు 1000 మంది వైసీపీ నుంచి బయటకు వెళ్లినా జగన్ కున్న ప్రజాదరణ తగ్గదన్న విజయసాయిరెడ్డి వెన్నుపోటు రాజకీయాలు తనకు తెలియవన్నారు. తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్ గా మారలేదని, తనపై కేసులు మాఫీ చేయించుకునేందుకు రాజీనామా చేయలేదన్నారు. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ వెన్నంటే ఉన్నారు విజయసాయిరెడ్డి. దశాబ్దానికి పైగా వైసీపీ రాజకీయాల్లో కీలకంగా ఉన్న విజయసాయిరెడ్డి ఎంపీ పదవిని 3 ఏళ్లకు ముందే వదులుకోవాలని నిర్ణయించుకోవడం, ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకోవాలని నిర్ణయం తీసుకోవడం మాత్రం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. సాయిరెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ప్రభావం పార్టీపై ఏ స్థాయిలో ఉండబోతోందన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినా వైసీపీకి మాత్రం తీవ్ర నష్టమే అన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే విజయసాయిరెడ్డి రాజీనామాపై అధినేత జగన్ కానీ పార్టీలో ఇతర పెద్దలెవరూ స్పందించడం లేదు. దీంతో అసలు సాయిరెడ్డి రాజీనామా వెనుక ఏం జరుగుతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. వ్యూహాత్మకంగా పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టారన్నది కూడా చర్చగా ఉంది. గతంలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఇలాగే రాజీనామా చేసి వెళ్లిపోయినప్పుడు స్పందించిన జగన్ ఇప్పుడు మౌనంగా ఉండడం వెనుక రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఉరుములేని పిడుగుల విజయసాయి ఇంత హఠాత్తుగా అధినేత జగన్ విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ప్రకటన చేయడం వెనుక కారణాలేంటి, ప్రత్యేక వ్యూహాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి కేవీపీ రామచంద్రరావు ఎలాగో జగన్ కు విజయసాయి అలాగా అని చెబుతారు. వైఎస్ కుటుంబంతో 4 దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డి జగన్ సొంత పార్టీ ప్రారంభించినప్పటి నుంచి ఆయనకు వెన్నంటే ఉన్నారు. గతంలో అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో జగన్ వ్యాపారాలకు ఆడిటర్ గా వ్యవహరించిన విజయసాయి జగన్ అక్రమాస్తుల కేసులో జగన్ తర్వాత A2గా నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు అంత హఠాత్తుగా విజయసాయి రాజకీయ జీవితం పట్ల వైరాగ్యం ప్రకటించి పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విజయసాయి రాజీనామా ప్రకటన వెనుక ఉన్నది వైసీపీ అధినేత జగన్, అలాగే ఆ పార్టీ పెద్దలేనని అంటున్నారు మరికొందరు. తన రాజీనామా నిర్ణయం జగన్ కు తెలుసని ఆయన ప్రకటించడం చూస్తుంటే ఇద్దరి మధ్య పోడ్చలేని అగాధమేదైనా ఏర్పడి ఉండాలని అంటున్నారు మరికొందరు. మరోవైపు విజయసాయి బాటలోనే ఇతర ఎంపీలను కూడా రాజీనామా చేయించి వారంతా బీజేపీకి అనుకూలంగా ఆ పార్టీలో చేరే అవకాశాలున్నాయన్న సంకేతాన్ని ఇప్పటికే బీజేపీకి జగన్ పంపారని అంటున్నారు. అయోధ్య రామిరెడ్డి రాజీనామా వార్తలు ఆ విషయాన్ని ధృవీకరిస్తున్నాయని అంటున్నారు. అయితే అయోధ్య రామిరెడ్డి తన రాజీనామా వార్తలను ఖండించిన ఆయన చాలా కాలంగా బీజేపీతో టచ్ లో ఉన్నారని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ఏ విధంగా చూసినా కూడా ఇప్పుడు విజయసాయి రాజీనామా వెనుక జగన్ వ్యూహమే ఉందని, తనను కేసుల నుంచి కాపాడుకునేందుకు పార్టీని పణంగా పెట్టారని విశ్లేషిస్తున్నారు పలువురు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.